తిరుపతి చేరుకున్నాక అందరూ కొండ మీద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. తిరుపతి కొండ కింద అంటే రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ నియర్గానే శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయం ఉంటుంది. ఇది బస్ స్టాండ్ రైల్వే స్టేషన్కి నియర్గా ఉంటుంది. ఇది రైల్వే స్టేషన్ ఆనుకొని మనకు కొలను ఉంటుంది. ఆ కొలను పక్కనే ఉంటుంది శ్రీ గోవిందరాజస్వామి ఆలయం. ఒకసారి ఈ గుడి యొక్క చరిత్ర ప్రకారం చూసుకున్నట్టయితే, గొప్ప శైవ భక్తుడైన క్రిమికాంతకుడనే ఒక చోళరాజు విష్ణుమూర్తిని ద్వేషించి తన రాజ్యంలో ఉన్న వైష్ణవ దేవాలయాన్ని ధ్వంసం చేస్తాడు. శయన భంగిమలో ఉన్న శ్రీ గోవిందరాజస్వామి అలాగే శ్రీదేవి, భూదేవి విగ్రహాలను చిదంబరం సమీపంలోని సముద్రంలో నిమజ్జనం చేస్తారు. కొంతమంది వైష్ణవులు చోళరాజుకు తెలియకుండా ఆ విగ్రహాలను తిరుపతికి తీసుకువచ్చి పూజలు చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న భగవత్ రామానుజాచార్యులు అప్పటి రాజు మరియు అతని శిష్యుడైన యాదవర్యుని సహాయంతో చిత్రపటాలను ఇక్కడికి తీసుకువచ్చి ఉత్సవమూర్తుల పాటు కొత్త విగ్రహాలను తయారు చేయించి తిరుమల మాదిరిగానే ఇక్కడ కూడా పూజలు నిర్వహిస్తారు. గోవిందరాజస్వామి వారి సంపదను వృద్ధి చేయడానికి వారి దక్షిణ దిక్కున ఆండాల్ అంటే గోదాదేవి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి రామానుజ వారి ఆదేశాల మేరకు నిత్యోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవం, సంవత్సరోత్సవం మొదలైన క్రతువులు తిరుమల క్రమ పద్ధతిలోనే నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రవేశ ద్వారం అయితే ఒక అద్వితీయమైన వాస్తుకళాఖండాన్ని చూపిస్తుంది. రాళ్ళు అలాగే రాతి శిల్పాలతో చెక్కబడి ఇరువైపులా తెరుచుకునే 2 భారీ ఇనుప తలుపుల ద్వారా ప్రవేశం ఉంటుంది. ఆ ఆలయ ప్రాంగణంలో పార్థసారథి స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, ఆండాలమ్మవారు, గురుడాల్వార్ అలాగే బలరామకృష్ణులు, రామానుజాచార్య విగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మనం గుడిలోకి ఎంటర్ అయినప్పుడు మనకు 2 గోపురాలు ఉంటాయి. ఫస్ట్ గోపురం అయితే మనకి ఇది ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఇక అలాగే ఇక్కడ గర్భాలయంలో శయనమూర్తిగా ఉన్న గోవిందుని దర్శిస్తే సకల పాపాలు పోతాయి అంటారు. బ్రాహ్మణ పురాణంలోనే ఉంది. గోవిందుడు సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుని అన్నగా చెప్తారు. తిరుమల కొండ మీద శ్రీనివాసుని వడ్డీ కాసుల్ని కొలిచి అలసిపోయిన గోవిందరాజులు విశ్రాంతి తీసుకుంటూ ఇక్కడ అంపశయ్యపై నిద్రిస్తున్నారని చెప్తారు. అందుకే గోవిందుడు తల కింద కంచం పెట్టుకొని శయన భంగిమలో దర్శనమిస్తాడు. ఇక్కడ మేము వెళ్ళిన రోజైతే మార్నింగే